ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందించబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు కదా. ఏ జిల్లాల వారికి ఏంటనేది ఆ వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకుందామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ రోజున టాప్ 5 ముఖ్య అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పెన్షన్లు ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లు నేరుగా అప్పుడు మనకంటే పెన్షన్లు ఎలా అందిస్తున్నారు ఏంటంటే మొత్తం 3 విధాలు అందజేయడం జరుగుతుంది అనమాట. పట్టణాల్లోనూ గ్రామాల్లోని కొన్ని చోట్ల అయితే మనకు ముఖ్యంగా పట్టణాల్లో గ్రామాల్లో కూడా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కొంతమందికి కొన్ని అంటే పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా ఏం జరుగుతుందంటే ముఖ్యంగా పోస్టల్ శాఖ ద్వారా అయితే పెన్షన్ అనేది అందజేస్తున్నారు. మరికొంతమందికి ఇక పంచాయత్ సెక్రటరీ, గ్రామ పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా బిల్ కలెక్టర్ నేరుగా వారి యొక్క ఫింగర్ ప్రింట్తో కోసం వారి ఫోటోతో మొత్తానికి అయితే పెన్షన్లు అనేది అందజేస్తున్నారు. ఇలాంటి వాటిలో చాలామంది అనర్హులుగా ఉన్నారు. ఇక ఇవన్నీ కూడా బోగస్ పెన్షన్లు ఏరివేయడం, ఇక చేతివాటం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి ఫిర్యాదు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఒకే విధానాన్ని అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పడం జరిగిందనమాట. సో దీంతో ప్రధానంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి అందరికీ ఇప్పుడు పెన్షన్లు అనేది అందజేస్తారా లేదని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో గతంలో అంటే పోయిన నెల దాదాపు 25-26 తారీఖులు ఇవ్వాల్సి అయితే ఉంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు, సో ఈరోజు కొంతమందికి, రేపు కూడా కొంతమందికి అయితే పెన్షన్లు అనేది అందజేస్తారనమాట, ఇవ్వడం అయితే జరుగుతుంది. సో యథావిధిగా మనం పాత నెలలు ఎలా తీసుకున్నామో అదే విధానాన్ని అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక మార్పులు ఏమైనా చేర్పులు చేశారా, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. ఇందులో వచ్చేసి పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికే ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేసేందుకు గాను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ప్రస్తుతం వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, దివ్యాంగులు, చేనేత, కలుగిత కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, HIV వ్యాధిగ్రస్తులు ఇదంతా కూడా పెన్షన్లు పొందుతున్నారనమాట. అయితే ఇక నుంచి డైరెక్ట్గా నేరుగా డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నడవలేని స్థితిలో ఉన్నప్పుడు వృద్ధులు కావచ్చు, కొందరు దివ్యాంగులకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా బిల్ కలెక్టర్ ప్రతి నెల వాళ్ళ ఇంటికి వచ్చి మరి పైసలు అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే కొంతమందికి ఇవ్వడం లేదని చెప్తున్నారు. సో ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించి ముఖ్యంగా 6 జిల్లాలను అయితే ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగిందట. సో ఇందులో ప్రధానంగా ఆ జిల్లాలకే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు అనమాట. ఇందులో వచ్చేసి ఏ జిల్లాలు ఏంటి కూడా లిస్ట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైతే చేసినట్టు చెప్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉంది, కరీంనగర్ ఉంది, పెద్దపల్లి ఉంది, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఉందన్నమాట. జిల్లాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ నెల దాదాపు ఇంకొక 10 రోజుల్లో అయితే కంప్లీట్ కాబోతుంది. 15వ తారీఖు వరకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తారీఖు వరకు తప్పనిసరిగా జిల్లాలోని కొత్త రూల్స్ అనేది అమలు చేయబోతున్నారు అనమాట. ఇవన్నీ కూడా వారికి బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ కూడా తెరిపించి మరి అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక పెన్షన్లకు సంబంధించి ఇక నుంచి మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు కదా. సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదనుకో, సో వారికి ఏం చేస్తారంటే నగదు తీసుకునేందుకు కొత్తగా పోస్టల్ పేమెంట్ ఇది పోస్టల్ బ్యాంక్ ఖాతా అయితే తెరిచి అనేది జమ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా ఒక అకౌంట్ ఉంటుంది, దీనికి సంబంధించి అక్కడ అకౌంట్లోనే డబ్బులు పడతాయి, లేదంటే బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు పడతాయి అనమాట. సో ఈ రకంగా 2 విధానాలు. ఇక దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే ఉన్నది కదా, అలా పైసలు మేము ప్రతి నెల పోయి బ్యాంకులో చుట్టూ లేదా అక్కడ వెళ్ళి తీసుకోవాలా, లేదంటే ఫోన్పేలో ఇలా పంపిన కూడా తీసుకోవచ్చు అంటే అలాంటి ఫెసిలిటీ కూడా ఇవ్వబోతున్నారట. ATM ద్వారా తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు పోస్ట్ ఆఫీస్లో. సో మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీలో కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే ప్రస్తుతం దాదాపు 6 జిల్లాల్లో అయితే
టెస్ట్ చేస్తున్నారు అనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద. ఎలాంటి లోటుపాట్లు వస్తున్నాయి, ఎవరెవరికి ఎలా ఇవ్వాలి, ఏంటి ఇందుకు సంబంధించి అన్నీ కూడా సక్సెస్ అయినట్లయితే మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ జూన్ నెలాఖరు నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మిగతా జిల్లాల్లో కూడా. సో అదేవిధంగా ఆగస్టు నెల నుంచి పింఛన్లకు సంబంధించి కంప్లీట్గా సమూల మార్పులు అయితే చేస్తారనమాట. ఇప్పుడు ఇచ్చే విధానం కంటే మొత్తం డిఫరెంట్ చేంజెస్ అయితే ఉంటాయని చెప్తున్నారనమాట. సో కొత్తగా తెరిచే పోస్టల్ బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే పింఛన్లు డబ్బులు లబ్ధాలు తమకు వీలైనప్పుడు అవసరం ఉన్నప్పుడు నేరుగా బ్యాంకు వెళ్ళి కానీ ఏటీఎంల ద్వారా కానీ సులభంగా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ప్రతి నెలపై ఫేస్ అథెంటికేషన్ అదేవిధంగా ఇవన్నీ కూడా మరి ఎలా అలాంటి విధానాన్ని కొనసాగిస్తారా లేదంటే డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడతాయి కాబట్టి దీనివల్ల అనర్హులను తొలగించడానికి చెక్ పెడుతుందని బట్ట. సో అందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో గంటల తరబడి వెయిట్ చూడాల్సిన పరిస్థితి అయితే ఉండేది కాబట్టి అలా కాకుండా అందరికీ ఇప్పుడు లైవ్ అథెంటికేషన్ చేస్తే ఇక ఒకటే రూల్ అయితే ఉంటుంది. అందరికీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. అర్హులైన లబ్ధిదారులకు బతికి ఉన్నారు లేదనే విషయాన్ని పాటు వారి వివరాలు క్షేత్రస్థాయిలో సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా లైవ్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అనేది చేయబోతున్నారు. దీనివల్ల తర్వాత వచ్చేసి ఇప్పుడు రైతు బంధు ఎలా పడ్డదో అలాగే అకౌంట్లలో పడే అవకాశాలు అయితే ఉంది. తర్వాత మనకు పిఎం కిసాన్ పైసలు ఎలా పడుతున్నాయి అలా ప్రతి నెల కూడా వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖాతాలో నేరుగా నగదు అనేది జమ అవుతాయి అన్నమాట. సో మనకు వీలున్న టైంలో వెళ్ళి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఇక్కడ నుంచి డీబీటీ విధానంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా త్వరలోనే ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది అయితే మాకు జిల్లాకు రాలేదని అంటున్నారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినాయి అంటున్నారు, కొంతమందికి కాలేదు అంటున్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి నెల మీరు ఎలా అయితే తీసుకుంటున్నారో సో మీరు అంటే పోస్ట్ ఆఫీస్కు పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసా లేదంటే కార్యాలయానికి వెళ్ళానని తెలుసుకుంటే వారు ఉన్నప్పుడు వెళ్తేనే మనకు పైసలు అయితే అందుతాయి కాబట్టి. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని టాప్ ముఖ్య అప్డేట్స్ అన్నమాట. ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. మీరు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి, అకౌంట్ లేకపోతే అకౌంట్ తెరిపించుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి యూపీఐ అదేవిధంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే బెటర్ అనమాట. సో మొత్తానికి కొన్ని అప్డేట్స్ అనేది మనకు ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మరి కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులు అనేది తీసుకుంది. కొంతమంది మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంకా అవి ఎవరు అర్హులు ఏంటనేది కూడా త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా ఒక లిస్ట్ కూడా మనకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా అధికారికంగా లిస్ట్ అనేది ఇవ్వలేదన్నమాట 2 లక్షల పెన్షన్లకు సంబంధించి. ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది లైవ్ అథెంటికేషన్ కొత్త మార్పులు వచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తాజాగా అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట.